తగ్గించడము, తర్వాత ఈ కుల మత వ్యవస్థల్లో ఉండేటువంటి హెచ్చుతగ్గులు తగ్గించడము, ధనవంతులు పేదవాళ్ల మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసాలను తొలగించడము, ఇలాంటివన్నీ కూడా వస్తేనే మనకు సమసమాజం అనేది ఏర్పడుతుంది. సమసమాజం అనేటువంటి ఏర్పడినప్పుడు దోపిడీ వ్యవస్థకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ దోపిడీ వ్యవస్థ అనేది ఒకటి ఉండడం కంటే కూడా ఇప్పుడు సమాజంలో ప్రచ్ఛన్నంగా ఎవరికి కనబడకుండా వేధిస్తున్నటువంటి సమస్య ఒకటి ఉంది. అది ఏమిటంటే ఒంటరి వ్యక్తులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ భార్య వదిలేసి వెళ్ళినటువంటి ఒంటరి వాళ్ళు, అన్నదమ్ముళ్ళ మధ్యలో ఉన్నటువంటి చిచ్చుల్లో ఉన్నటువంటి ఒంటరి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వ్యక్తుల యొక్క మాన ధన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఎందుకంటే ఆ ఒంటరి వ్యక్తి యొక్క ఆస్తులను కబళించడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఎందుకు ఇతను యామార్తే మనం కనీసం యామారకపోతే బెదిరిస్తే ఏదైనా కొంచెం రాలుతుందా అనేటువంటి ఆలోచనలతో కూడా చేస్తుంటారు. సరే, అతను బెదిరించినా, కొట్టినా, దాని దౌర్జన్యం చేసినా అతనికి చట్టం ఏమైనా రక్షణ కల్పిస్తుందంటే రక్షణ కల్పించడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒక దౌర్జన్యం జరిగినప్పుడు కేసు కట్టాలంటే దానికి ఏం కావాలి? సాక్షులు కావాలి. ముందే ఒంటరివాడు, మరి ఒంటరి వానికి సాక్షులు ఎవరు వస్తారు? ఒకవేళ వచ్చినా ఈ యొక్క బంధువర్గం అంతా అతన్ని పోయి దబాయించినా, బెదిరించినా వాడు సాక్ష్యం చెప్పడు. మరి సాక్ష్యం లేనిది కేసు కట్టలేరు, కేసు కట్టకపోతే రక్షణ లేదు. మరి ఇలాంటి సమస్య అనేటువంటిది ఇది సమాజంలో చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఉంది. అది చాప కింద నీళ్ళలాగా పోతూ ఉంది. ఎంతోమంది ఒంటరి వాళ్ళు ఎవరికి గోడు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాడు ఎవరికి చెప్పినా కూడా వాని వల్ల ప్రయోజనం ఉండదు. అదే ఒంటరి వాడు వీడేం చేస్తాడులే, వీడికి సపోర్ట్ చేసే వేరే వాళ్ళందరూ మనకు విరోధులు అవుతారు కదా, వాళ్ళతో ఎందుకు మనం విరోధం కొని తెచ్చుకోవాలి, వీడు ఏడన్నా పోయి సావనిలే అనేటువంటి భావం అనేది ఇప్పుడు బాగా పెరిగిపోతూ ఉంది. అందులో ఒంటరిగా ఉన్నటువంటి వాడు తన కోసమైనా కొంత ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, తన జీవితం మరణించేంత వరకు. మరి ఆ ఆస్తులను కూడా కొట్టేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు వాడికి అటు ఆస్తులు కాపాడుకోలేడు, వాడు కాపాడుకోలేడు, సమాజంలో సపోర్ట్ లేదు, చట్టానికి సాక్షులు వగైరాలు అనేటువంటివి లేవు. ఈ విధమైనటువంటి ఈ సమస్య పైన చాలామంది సాంఘిక కార్యకర్తలు కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ప్రభుత్వోద్యోగులు కానివ్వండి, చట్టసభల్లో శాసనాలు చేసేటువంటి వాళ్ళు కానీ దీనికోసం కృషి చేసి ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా వస్తే కానీ ఒంటరి వ్యక్తులకు రక్షణ అనేది కుదరదు. కాబట్టి ఒంటరి వ్యక్తులకు సామాజిక రక్షణ అనేది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి తర్వాత ఈ ఒంటరి వ్యక్తుల యొక్క రక్షణ కోసం చట్టాల్లో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు రావాల్సి ఉంది. దానికోసం కూడా ఆ చట్టాల కోసము మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. ఆ ప్రయత్నం అంతా కూడా మన యొక్క సామాజిక కార్యకర్తలు, సంఘ సేవకులు, సంఘాలు వీళ్ళందరూ కూడా కృషి చేసి ఏదో ఒక రోజుకి ఇలాంటి చట్టం వచ్చి ఆ ఒంటరి జీవుల యొక్క ప్రాణాలు మిగులుస్తారని, ఆ ఒంటరి జీవుల యొక్క ఆశ తీరుతుందని, వాళ్ళు సుఖంగా జీవించగలిగేటువంటి సమాజం వస్తే అది ఎంతో సంతోషించదగిన విషయం. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి నా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రోజే నడుము బిగించి ప్రారంభించండి.